రైట్. ఎలక్షన్లు ఏమైనా సిరిసిల్ల గడ్డ గులాబీ అడ్డా అని మరోసారి రుజువైంది. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 117 పంచాయతీలకు గాను 80 స్థానాలు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉండి అధికారుల అండదండలు ఉండి అక్కడ పోలీస్ వ్యవస్థ అండదండలు ఉన్నా కూడా కాంగ్రెస్ మాత్రం అతి కొద్ది సీట్లకే పరిమితమైంది. ఇక అసలు కనీసం అక్కడ సినిమాలో లేకుండా పోయింది బీజేపీ. 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్ పార్టీతో సిరిసిల్ల బంధం చెక్కు చెదరడం లేదు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే ఉన్నట్టుగా ఆయన ఎప్పటికప్పుడు కూడా మార్గనిర్దేశం చేస్తూ, లేకపోతే సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక కంచుకోట, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి ప్రచారం, ఆ తర్వాత కేటీఆర్కి ఉన్నటువంటి అక్కడ ఆదరణ నేపథ్యంలో సిరిసిల్ల టోటల్గా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపేగా ఉన్నట్టుగా అక్కడ మనకైతే క్రిటిక్స్ కానీ లేకపోతే అక్కడ వస్తున్నటువంటి లెక్కలు కూడా చెప్తాను. దాదాపుగా 90%, 80 to 90% సర్పంచ్ పదవులన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వశమైన నేపథ్యంలో వారందరికీ కూడా తమని 2 దశాబ్దాలుగా హక్కున చేసుకుంటున్నటువంటి సిరిసిల్ల ప్రజానికానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి, సిరిసిల్ల గ్రామ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.